హాయ్ అండి. వెల్కమ్ టు రాజేష్ వరల్డ్. మరో కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఇవాల్టి స్పెషల్ ఏంటంటే, చెట్టు మీద ఉండే పిచ్చుకూడు ఇంట్లోకొచ్చి అది వంటగదిలో స్నాక్స్ టైంలో స్నాక్స్ బాక్స్‌లోకొస్తే ఎలా ఉంటదండి? ఇవాల్టి వీడియోలో మనం అది తెలుసుకుందాం అనమాట. వీడియోలోకెళ్ళే ముందు మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరొచ్చేసి రాజేష్ వరల్డ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దామండి. దీనికైతే ఫస్ట్ నేను బంగాళదుంపలు 5, 6 తీసుకున్నానండి. ఈ బంగాళదుంపలు కొంచెం సాల్ట్ వేసి ఒక 15 మినిట్స్ బాగా ఉడకపెట్టుకున్నాను. చూడండి, చూపిస్తున్నాను. చేత్తో అలా స్మాష్ చేస్తే ఉడికిపోయిందో లేదో అర్థమైంది కదా. అంతవరకు ఉడకపెట్టుకొని పీల్ తీసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మనం గ్రేటర్తో గ్రేట్ చేసుకుందామండి. బంగాళదుంపలు బాగా ఉడికితే తొందరగా గ్రేట్ అవుతాయండి. మరి కొద్దిగా లోపల పచ్చిగా ఉంటే అసలు గ్రేట్ అవ్వవు. ఇప్పుడైతే ఈ బంగాళదుంపలు మనం గ్రేట్ చేసుకుందాం. స్మాషర్ ఉంటే స్మాష్ చేసుకోండి, లేకపోతే చేత్తో నలుపుకోండి. ఏది ఇష్టమైతే అది చేసుకోండి. నేనైతే గ్రేటర్తో గ్రేట్ చేసుకుంటున్నానండి. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో బంగాళదుంప గ్రేట్ చేసుకుంటుంటే. ఇప్పుడైతే మొత్తం బంగాళదుంపని గ్రేట్ చేసుకున్నాను చూడండి. చాలా అంటే చాలా మెత్తగా వచ్చేసింది. ఇప్పుడైతే నేను 5 బంగాళదుంపలు తీసుకున్నాను కదా. నేనైతే ఒక 100 గ్రాముల పన్నీర్ తీసుకున్నాను. దాన్ని గ్రేటర్తో గ్రేట్ చేసుకుంటున్నాను చూడండి బాగా. చాలా జాగ్రత్తగా నిదానంగా బంగాళదుంప చేసుకున్నంత స్పీడ్గా చేసుకోవద్దండి. పన్నీర్ విరిగిపోతుంది. నిదానంగా చేసుకోండి. ఇక్కడ నిదానంగా చేసుకుంది ఫాస్ట్గా చేసుకుంటుంది. నిదానంగా చేసుకోండి అంటున్నారా? అక్కడ కొంచెం ఫాస్ట్ మోడ్ పెట్టానండి, అంతే. ఇట్లా బంగాళదుంప పన్నీరు 2 బాగా గ్రేట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక్కసారి కలుపుకోండి, బాగా కలిసిపోయేటట్టు 2. ఇప్పుడు కలుపుకున్న తర్వాత అయితే ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అయితే నేను బంగాళదుంపలు ఉడకబెట్టేటప్పుడు కొంచెం సాల్ట్ వేసానండి. ఆ టేస్ట్కి తగ్గట్టు మొత్తం క్వాంటిటీకి సరిపడా ఇప్పుడే వేసేసుకోండి. సాల్ట్ చూసి వేసుకోండి, ముందు వేసుకున్నాను కాబట్టి. సాల్ట్, తర్వాత ఏమో కారం, తర్వాత కొంచెం గరం మసాలా, అంతే అండి. ఇంకిప్పుడు ఇవి అన్నీ మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆ బంగాళదుంపకి పన్నీర్కి పట్టేంతవరకు బాగా 2 నిమిషాలు బాగా తిప్పుకుంటూ బాగా కలుపుకోవాలన్నమాట. చూడండి, బాగా కలిసిపోయేటట్టు శుభ్రంగా నీట్గా కలుపుకున్నాం అనుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడైతే నేను మొత్తం ఒక్కసారి అట్లా కలుపుకున్నానండి. మొత్తం కలిసిపోయింది. దీంట్లో ఒక చిన్న ఉండలాగా తీసేసుకొని మనము బాగా కరెక్ట్గా అర్థమయ్యేలాగా ఎలా అంటే, ఒక పిచ్చుకూడు చేసుకోవాలంటే ముందు మనము పిచ్చుకూడు ఎలా ఉంటుందో అలా చేసుకోవాలండి. అంటే మనము పిండి ప్రమిద చేసుకోవాలంటే చేసుకుంటాం చూడండి, ఆ షేప్లో చూడండి, చూపించిన విధంగా అలా చేసుకోండి. ఇప్పుడు దీన్నైతే అలా చేసి మొత్తం మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని మొత్తం అలా చేసి పక్కన పెట్టండి. అలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే చిన్న బౌల్ తీసుకొని దాంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకోవాలండి. పెద్ద స్పూన్ అయితే 2, చిన్న స్పూన్స్ అయితే ఒక 3, అంతకంటే ఏం లేదండి. ఇలా కార్న్ఫ్లోర్ తీసుకున్న తర్వాత దాంట్లో కొంచెం అంటే ఎక్కువ కాదండి, కొంచెం వాటర్ తీసుకొని ఫైన్ బ్యాటర్ లాగా థిక్ లిక్విడ్ లాగా చేసుకుందాం. ఇలా లిక్విడ్ లాగా చేసుకొని పక్కన పెట్టేసి ఇప్పుడైతే సేమియాని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టి 2 పక్కన పెట్టుకొని ముందుగా చేసుకున్న మనము ఆ బంగాళదుంపతో చేసుకున్న పిచ్చుకూడు షేప్ని బ్యాటర్లో ఒక్కసారి ముంచి తర్వాత మనం సేమియాలో కూడా అలా అనుకోవాలండి. అంతే. చూడండి ఎంత చక్కగా బాగుంది కదా చూడటానికి.
ఇలా నేను ఎలా చేశానో అలా మొత్తం చేసుకున్నానండి. చూడండి చేసినవన్నీ ఇలా చూపిస్తాను ఇప్పుడు. కార్న్‌ఫ్లోర్‌లో ముంచి సేమియా స్టిక్ వదలదండి. ఆ స్టిక్ అలానే గట్టిగా పట్టుకుంటది. అందుకని కార్న్‌ఫ్లోర్ బ్యాటర్‌లో ముంచి నేను సేమియాలు అద్దుతున్నాననమాట. ఇప్పుడు చూడండి చేసినవన్నీ నేను ఎలా చెప్పేసుకున్నాను. బాగుంది కదా చూడటానికి. ఇప్పుడు వీటిని నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే ఇంకా అదిరిపోయిద్దండి. దాన్నైతే నేను ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టేసుకున్నానండి. ఆయిల్ అయితే సిమ్‌లోనే ఉంచుకోవాలి. వీటన్నిటిని సిమ్‌లోనే కాల్చుకోవాలండి. హైలో అయితే అస్సలు కాల్చుకోవద్దు. చూడండి. వీటికి ఏంటి అనంటే ఇవి ఎయ్యగానే ఒక 5, 6 నిమిషాలు అసలు వాటిని కదిలిచ్చొద్దండి. కదిలిస్తే కొంచెం అలా మొత్తం చెదిరిపోయిద్దనమాట. పైనుంచి మనం పైనున్న సేమియాని అలా నూనెతో అలా ఒక్కసారి అంటూ ఉండండి. పైన సేమియా కూడా బాగుంటుంది. ఇప్పుడు చూడండి నేను మళ్ళీ తిప్పి వేసుకున్నాను కదా సేమియా అదే పిచ్చిగూళ్ళను. చూపించిన విధంగా మొత్తం ఒకసారి 1కి 2 సార్లు మొత్తం వేయించుకొని చేసుకున్నానన్నమాట. అంతే అండి. వీటినైతే బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకోవడమే. ఇప్పుడైతే వీటిని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి వేయించుకున్న పిచ్చిగూడి ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు వీటికి ఎగ్స్ కావాలి అనంటే ఆ ఎగ్స్ అయితే నేను పన్నీర్ని బాగా తురుముకొని దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం చిన్న కారం వేసుకొని మళ్ళీ అలా కొంచెం షాలో ఫ్రై చేసుకున్నానన్నమాట వాటిని. తర్వాత సాస్ వేసుకోవటమే. అంతే అండి. నోట్లో వేసుకుంటే జారిపోయే పిచ్చిగూళ్ళు రెడీ అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎలా ఉందో కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు.